బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈ నెల 30న గాంధీ భవన్ లో కాంగ్రెస్ ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ సమావేశం జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించనున్నారు. ముఖ్య అతిథిగా కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి హాజరవుతారు. పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. అటు ఫిబ్రవరి 2వ వారంలో పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ విడుదల కానున్నట్లు సమాచారం. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఈ నెల 30న ఇంకా గాంధీ భవన్ లో అయితే ఎలక్షన్ కమిటీకి సంబంధించి సమావేశం జరగనున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి మీ వద్ద ఉన్న సమావేశ అప్డేట్స్ ఏంటి? శాలిని, ఏదైతే ఈ నెల 30న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎన్నికల అంటే ప్రదేశ్ ఎన్నికల కమిటీ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశం పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అధ్యక్షుడు ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి సంబంధించి ప్రధానంగా కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి దీపదాస మున్షితో పాటు ఇప్పటికే పార్లమెంటు వారిగా ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానం కోఆర్డినేటర్లను నియమించింది. దీనికి సంబంధించి 17 పార్లమెంటు నియోజకవర్గాల కోఆర్డినేటర్లని హాజరవుతారు. అదేవిధంగా మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ముఖ్య నాయకులు కూడా, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కూడా అందరూ హాజరవుతారు. అయితే ఇప్పటికే ఫిబ్రవరి 2వ వారం తర్వాత ఎప్పుడైనా పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్ విడుదలవుతుందనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించి ప్రధానంగా ప్రదేశ్ ఎన్నికల కమిటీకి సమావేశం అనేది ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పొచ్చు. ఇప్పటికే తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలోనే మెజార్టీ స్థానాలే కైవసం చేస్తున్న దిశగా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన పావులు కలుపుతున్న నేపథ్యంలో ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో పార్లమెంటు ఎన్నికల్లో కూడా మెజార్టీ స్థానాలు 14 సీట్లు కైవసం చేస్తున్న దిశగా కాంగ్రెస్ భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే 2 రోజుల క్రితం జరిగిన ఏదైతే బూత్ కన్వీనర్ల సమావేశం ఎల్బీ స్టేడియంలో జరిగింది. ఈ సమావేశానికి ఏఐసీసీ అధ్యక్షుడు కూడా మల్లికార్జున ఖర్గే కూడా హాజరై ఈ కన్వీనర్లకు దిశా నిర్దేశం చేసిన నేపథ్యంలో రేపు అంటే ఈ నెల 30న జరగనున్న దీనికి ప్రదేశ్ ఎన్నికల కమిటీ సమావేశానికి సంబంధించి కూడా కీలకంగా చర్చించనున్నారు. ఈ నేపథ్యంలో ఇటు నాయకులకు అయితే దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. మొత్తంగా చూసినట్టయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం సీరియస్ గా పార్లమెంట్ ఎన్నికల మీద ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ నెల 30న జరిగే ప్రదేశ్ ఎన్నికల కమిటీ సమావేశానికి ఇటు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అధ్యక్ష సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో కీలకంగా చర్చించే అవకాశం అయితే కనపడుతుంది. శాలిని, థ్యాంక్ యూ శ్రీనివాస్.